సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ శరవేగంగా సాగుతుంది. 3 కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రెవెన్యూ డివిజన్లు, కొన్ని మండలాల్లో మార్పులు పనిలో పనిగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక ఊరి పేరును కూడా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దానికి సంబంధించినటువంటి జీవోను కూడా రిలీజ్ చేసింది. పెనుగొండ ఈ పేరు వినగానే ఎక్కువ మంది గుర్తొచ్చేది అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం, అక్కడ ఉండేటువంటి రాజకీయాలు ఇవన్నీ తెలుస్తాయి. కానీ వెస్ట్ గోదావరి అంటే పశ్చిమ గోదావరిలో కూడా ఒక పెనుగొండ అనేటువంటి గ్రామం ఉంది. అది ఒక పట్టణంగా కూడా అభివృద్ధి చెందింది. పెనుగొండ మండలం గతంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఉండేది. తర్వాత పునర్విభజన 2009 పునర్విభజన సమయంలో ఈ నియోజకవర్గంలో మార్పులు వచ్చినాయి. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెనుగొండ గ్రామ విశిష్టతని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చాలని నిర్ణయించింది. ఏ పేరు పెట్టబోతుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఒకసారి మనం చూద్దాం. ఇది ఈ రీఆర్గనైజేషన్ మొత్తం జిల్లాల పునర్వ్యవస్థీకరణకి సంబంధించినటువంటి చట్టం ప్రకారమే వెస్ట్ గోదావరి జిల్లాలో రీనేమింగ్ ఆఫ్ పెనుగొండ విలేజ్ ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఇది కూడా ప్రిలిమినరీ నోటిఫికేషనే. అన్ని కూడా ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి, మండలాల మార్పులకి, రెవెన్యూ డివిజన్ల మార్పులకి సంబంధించి, అలానే ఈ జిల్లా పేరు మార్పుకి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిపైన కూడా 30 రోజుల అభ్యంతరాలు ఏపీ గెజిట్లో దీన్ని కూడా పబ్లిష్ చేస్తారు. అలానే 30 రోజుల అభ్యంతరాలు ఉంటే కనుక స్థానిక జిల్లా కలెక్టర్ అంటే వెస్ట్ గోదావరి కలెక్టర్కి చెప్పొచ్చు. వాళ్ళు ఆ ఫిర్యాదులను తీసుకుని దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెనుగొండ గ్రామం పేరుని వాసవి పెనుకొండగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేమ్ ఆఫ్ ద ప్రపోజ్డ్ విలేజ్ వాసవి పెనుకొండ. ప్రస్తుతం పెనుగొండ అని అంటారు, వెస్ట్ గోదావరిలో ఉంటుంది కాబట్టి వెస్ట్ గోదావరి అని చెప్తారు, కన్ఫ్యూజన్ రాకుండా ఉండడం కోసం. దీనిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేయొచ్చు. ఎందుకు మార్చారు ఈ పేరంటే, ఇక్కడ ఒక ఆలయం ఉంది, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ ఆలయం. ఇక్కడ విపరీతంగా భక్తుల రద్దీ కూడా ఉంటుంది. అలానే అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా అంతే భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. చరిత్ర పరంగా కూడా వాసవి పెనుగొండ గ్రామానికి అంటే పెనుగొండ గ్రామానికి వాసవి కన్యకా పరమేశ్వరికి సంబంధం ఉందని స్థల పురాణాలు చాలా చెబుతున్నాయి. కాబట్టి ఎప్పటి నుంచో ఈ పేరు మార్చాలని చెప్పని కోరుతూ ఆలయ ట్రస్ట్ దగ్గర నుంచి అనేక సేవా సంస్థలు కూడా విజ్ఞప్తులు చేస్తూ వచ్చినాయి. ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జిల్లాలకి సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. సో వాసవి పెనుగొండగా దీనికి నుంచి పిలుస్తారు. 30 రోజుల్లో కనుక అభ్యంతరాలు ఉంటే వాటిపైన సమీక్ష జరుపుతారు. లేదంటే కనుక ఫైనల్ గెజిట్ రిలీజ్ చేస్తారు. బహుశా 2026 జనవరి 1 నుంచి లేదా 2026 జనవరి 26 నుంచి కొత్త జిల్లాలు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కసరత్తు చేస్తుంది. వాటితో పాటు ఈ పేరు మార్పులకు సంబంధించినటువంటి ఫైనల్ గెజిట్స్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.